గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 2013 టు 2025 అనే సిరీస్లో మనము కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో 26th క్వశ్చన్ టు 52 క్వశ్చన్స్ వరకు ఈ క్లాస్లో చూద్దాము. సో చూడండి, ఇంతటితో మనకు కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2013లో అడిగారు. సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయనైజేషన్ ప్రాసెసెస్ ద బాండ్ ఎనర్జీ ఇంక్రీజెస్ అండ్ ద మ్యాగ్నెటిక్ బిహేవియర్ చేంజెస్ ఫ్రమ్ పారామాగ్నెటిక్ టు డయామాగ్నెటిక్. సో మనకి ఇక్కడ బాండ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ పారామాగ్నెటిక్ టు డయామాగ్నెటిక్గా కన్వర్ట్ అవ్వాలి. సో చూడండి ఒకసారి, ఆక్సిజన్ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 16. సో బాండ్ ఆర్డర్ 2. అండ్ నెక్స్ట్ O2 ప్లస్ అంటే 15, టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 15. సో మనకి బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది 2.5 అవుతుంది. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, కానీ డయామాగ్నెటిక్, సో నెక్స్ట్ ఏంటి పారామాగ్నెటిక్ టు డయామాగ్నెటిక్గా కన్వర్ట్ అవ్వాలన్నాడు. సో ఇక్కడ O2 అనేది పారామాగ్నెటికే, నెక్స్ట్ O2 ప్లస్ అనేది కూడా పారామాగ్నెటికే. ఎందుకంటే ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. అండ్ సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకు రాంగ్. నెక్స్ట్ C2 అంటే మనకు 12. నెక్స్ట్ 12 టు C2 ప్లస్ అంటే 11. సో 12లో మనకు 2 పై బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడతో మనకు C2 12 ఎలక్ట్రాన్స్ అనేవి ఎండ్ అవుతాయి. సో 12 అంటే మనకు బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది 2. అండ్ నెక్స్ట్ 11 అంటే మనకి బాండ్ ఆర్డర్ ఎంత 1.5. సో ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 0. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉండవు. నెక్స్ట్ 11 అంటే 1.5. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ NO అంటే 7 + 8 ఎంత 15 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ NO ప్లస్ అంటే మనకు 14 ఎలక్ట్రాన్స్. సో 15 మీన్స్ బాండ్ ఆర్డర్ 2.5, 14 మీన్స్ బాండ్ ఆర్డర్ 3. ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 15 ఎలక్ట్రాన్స్లో మనకి ఇది పారామాగ్నెటిక్, ఇది వచ్చేసి డయామాగ్నెటిక్. సో పారామాగ్నెటిక్ టు డయామాగ్నెటిక్గా కన్వర్ట్ అయింది, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయింది, అండ్ నెక్స్ట్ పారామాగ్నెటిక్ టు డయామాగ్నెటిక్గా కూడా కన్వర్ట్ అయింది. సో ఈ ఆప్షన్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ 14 అంటే 3, అండ్ ఇక్కడ 13 ఎలక్ట్రాన్స్ అంటే 2.5. బాండ్ ఆర్డర్ అనేది ఇక్కడ డిక్రీజ్ అయింది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మీకు ఇక్కడ ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్స్ తెలిసినప్పుడు వాటి యొక్క బాండ్ ఆర్డర్ ఏంటి, అండ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అది డయామాగ్నెటిక్గా పారామాగ్నెటిక్గా అనేది ఒక షార్ట్ నోట్స్ ద్వారా ఒక షార్ట్గా మనం చూద్దాము. సో 14, ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ వచ్చేసి 3. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0, అండ్ 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0 ఉన్నప్పుడు మనకు డయామాగ్నెటిక్, ఓకేనా. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటే పారామాగ్నెటిక్, 0 అయితే డయామాగ్నెటిక్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా రైట్ సైడ్ వెళ్ళే కొద్ది చూడండి 0.5 డిక్రీజ్ చేయండి. సో 15 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 2.5 అండ్ 2 అండ్ 1.5 1 0.5 బాండ్ ఆర్డర్ అనేది మనకు ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ కూడా 0.5 డిక్రీజ్ చేస్తూ పోండి. 2 అండ్ 1.5 అండ్ 1 అండ్ నెక్స్ట్ 0.5. సో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి ఈజీగా మనము బాండ్ ఆర్డర్ అనేది ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేది 1 to 1 0 1, ఇక్కడ 0, అండ్ నెక్స్ట్ 1 to 1 0 1.
సో ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ మనకి అది డయామాగ్నెటిక్. మిగతావన్నీ కూడా పారామాగ్నెటిక్. సో మీరు ఈ షార్ట్ కట్ మెథడ్లో ఫాలో అయితే మీరు ఈజీగా ఫాస్ట్గా బిట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ద పెయిర్ ఆఫ్ స్పీసియస్ దట్ హ్యాస్ ద సేమ్ బాండ్ ఆర్డర్ ఇన్ ద ఫాలోయింగ్ ఈస్. ఓకేనా? సో బాండ్ ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి. బాండ్ ఆర్డర్ సేమ్గా ఉండాలంటే ఫస్ట్ మీరు నెంబర్ ఆఫ్ టోటల్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేయండి. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ అంటే మనకి ఎంత? 6 + 8 ఎంత? 6 + 8 14. అండ్ NO ప్లస్ అంటే 7 + 8 మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి -1. సో ఇక్కడ కూడా 14. సో 14 ఎలక్ట్రాన్స్ 14 ఎలక్ట్రాన్స్. సో సేమ్ బాండ్ ఆర్డర్. ఎంత బాండ్ ఆర్డర్ ఎంత? 3. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీరు ప్రాక్టీస్ కోసం ఒకసారి చూడండి. 7 + 8 + 1 అంటే 16. అండ్ నెక్స్ట్ కార్బన్ 6 + 7 + 1 అంటే 14. ఇక్కడ బాండ్ ఆర్డర్ 3. ఇక్కడ బాండ్ ఆర్డర్ చూడండి సింపుల్గా 16 అంటే 2 కదా. సో 2. సో ఆప్షన్ 2 బాండ్ ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో అలాగే ఇది 16, ఇది 14. అండ్ నెక్స్ట్ బాండ్ ఆర్డర్ 2, ఇది బాండ్ ఆర్డర్ 3. ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. అండ్ O2 అంటే O2 టోటల్ ఎలక్ట్రాన్స్ 16. B2 అంటే B2 10 ఎలక్ట్రాన్స్. 16 అంటే బాండ్ ఆర్డర్ 2, 10 అంటే 2. సో ఇక్కడ కూడా మనకు సేమ్ బాండ్ ఆర్డర్ అనేది మనకు ఇక్కడ సారీ చూడండి, బోరాన్ అంటే 10 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ 1. ఓకే సారీ. సో ఇక్కడ కూడా బాండ్ ఆర్డర్ అనేది సేమ్గా లేదు. సో ఈ ఆప్షన్ను కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సేమ్ బాండ్ ఆర్డర్ అనేది 13, 15 అండ్ 12, 16 అండ్ 11, 17 అండ్ 18, 10 అనేవి మనకు సేమ్ బార్డర్ అనేది వస్తుంది. మీకు ప్రాక్టీస్ మీద మీరు ఫాస్ట్గా ఈ ఆప్షన్స్ అనేవి చూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పారామాగ్నెటిక్? సో సింపుల్గా వీటి యొక్క టోటల్ వేలెన్సీ టోటల్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేయండి. అండ్ ఇక్కడ 6 + 7 + 1 ఎంత? మొత్తం 14. NO ప్లస్ అంటే మనకు ఎలక్ట్రాన్స్ ఎన్ని? 14. CO అంటే 14. O2 మైనస్ అంటే 16 + 1 17. సో ఈ 14 అనేది మనకు బాండ్ ఆర్డర్ 3 అండ్ ఇక్కడ 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ డయామాగ్నెటిక్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 0 అయితే సో ఆ స్పీసీస్ వచ్చేసి పారామాగ్నెటిక్. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ చూడండి, బాండ్ ఆర్డర్ 17 అంటే 1.5. సో 1.15 ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకి? ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా? సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ప్రెజెంట్ అయ్యింది కాబట్టి ఇది పారామాగ్నెటిక్. సో మనకు అడిగింది పారామాగ్నెటిక్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకు నీట్లో 2017లో అడిగారు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ స్పీసీస్ హ్యావ్ ద సేమ్ బాండ్ ఆర్డర్? సో మనకు బాండ్ ఆర్డర్ అయినా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయినా సో నెక్స్ట్ అది పారామాగ్నెటిక్గా డయామాగ్నెటిక్గా అనేది మీరు ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే టోటల్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. O2లో 8 + 8 16 ఉంటాయి. నైట్రోజన్ NO ప్లస్ అంటే 7 + 8 -1 సో 14. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ 2, ఇక్కడ బాండ్ ఆర్డర్ 3. అండ్ నెక్స్ట్ చూడండి సేమ్ బాండ్ ఆర్డర్ అన్నారు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ CN మైనస్ అంటే 14 అండ్ CO అంటే 14. సో బాండ్ ఆర్డర్ 3, బాండ్ ఆర్డర్ 3. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా బాండ్ ఆర్డర్ అనేది కూడా సేమ్గా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది చూడండి, N2 అంటే 14, O2 అంటే 16. సో దీని యొక్క బాండ్ ఆర్డర్ 3, దీని యొక్క బాండ్ ఆర్డర్ 2. అండ్ CO అంటే 14, NO అంటే 15. దీని యొక్క బాండ్ ఆర్డర్ 3, దీని యొక్క బాండ్ ఆర్డర్ సో 2.5. సో ఇంత ఫాస్ట్గా ఎలా చెప్పానో ఆ షార్ట్ కట్ మెథడ్లో నేను
సో ఆ షార్ట్కట్ మెథడ్ మీరు ఫాలో అయితే ఈజీగా మీరు ఈ బాండ్ ఆర్డర్ అనేది ఈజీగా రాయొచ్చు. దేన్ని బట్టి? టోటల్ ఎలక్ట్రాన్స్ని బట్టి. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్, ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో మనకి ఇక్కడే వచ్చేసింది కాబట్టి వెంటనే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ద బాండ్ ఆర్డర్స్ ఆఫ్ O2 ప్లస్ O2, O2 మైనస్, O2, 2 మైనస్. O2 ప్లస్ అంటే 15, O2 అంటే 16, O2 మైనస్ అంటే 17, O2, 2 మైనస్. టోటల్ ఎలక్ట్రాన్స్ అన్ని 18. సో ఈజీగా మనకు 14, 3 అయినప్పుడు మీకు చెప్పాను కదా 0.5 డిక్రీస్ చేస్తూ రాయాలని. సో ఇక్కడ 2.5, ఇక్కడ 2 అండ్ 1.5 అండ్ 1. సో ఈ ఆప్షన్ రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి ఈ 1 అనేది రైట్. నెక్స్ట్ C2 మాలిక్యూల్ హ్యాస్ 4 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ 2 దెన్ డీజెనరేట్ బై మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇది కూడా రైట్. అండ్ H2 ప్లస్ అయాన్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్. H2 ప్లస్, H2లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ అంటే -1 తీసేస్తే 1 కదా ఉండేది. అండ్ నెక్స్ట్ O2 ప్లస్ అయాన్ ఈస్ డయామాగ్నెటిక్. O2 ప్లస్ అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఇక్కడ 15 అంటే బాండ్ ఆర్డర్ 2.5. ఇక్కడ మనకు 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు పారామాగ్నెటిక్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ప్రెజెంట్ అయి ఉంటే ఇది పారామాగ్నెటిక్, కానీ ఇక్కడ డయామాగ్నెటిక్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ N2 మాలిక్యూల్ ఈజ్. సో దీని యొక్క ఆర్డర్ వచ్చేసి చూడండి, సిగ్మా 1s అండ్ ఇక్కడ సిగ్మా స్టార్ 1s అండ్ 2 సిగ్మా 2s అండ్ సిగ్మా స్టార్ 2s అండ్ లెస్ దట్ 2px అండ్ ఈక్వల్ టు pi 2py and next less than sigma 2pz less than next pi 2px is equal to pi 2py is less than sigma star. So option 2 is the right answer. సో ఇక్కడ ఆప్షన్స్లో మీకు స్టార్స్ పడలేదు. సో స్టార్ మీన్స్ ఇక్కడ యాంటీ బాండింగ్ అని, ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్ టు 14 ఎలక్ట్రాన్స్ వరకు మనకు ఆర్డర్ వచ్చేసి ఇదనమాట, సెకండ్ ఆప్షన్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ O2 మైనస్, O2 ప్లస్, O2, 2 మైనస్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 16, ఇక్కడ 17, ఇక్కడ 15, O2 అంటే 16 కదా, సో 18. సో స్టెబిలిటీ అంటే మనకు స్టెబిలిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. సో దేనికైతే బాండ్ ఆర్డర్ హైయెస్ట్గా ఉంటుందో మనకి స్టెబిలిటీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. 16 అంటే 2, 17 అంటే 1.5, 15 అంటే 2.5, 18 అంటే మనకు ఇక్కడ 1. సో బాండ్ ఆర్డర్ దేనికి హైయెస్ట్గా ఉంది? O2 ప్లస్. లీస్ట్ దేనికి ఉంది? O2, 2 మైనస్, O2, 2 మైనస్. సో దీని ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అంతే కదా? ఫస్ట్ 2.5 అండ్ నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 1.5, 18. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పారామాగ్నెటిక్? సో పారామాగ్నెటిక్ ఏంటి అంటున్నాడు. సో టోటల్ ఎలక్ట్రాన్స్ 14, ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 16. సో 14 అంటే మనకు 0 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి డయామాగ్నెటిక్. ఇక్కడ H2 బాండ్ ఆర్డర్ అనేది చూడండి, ఇక్కడ 1. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 0, డయామాగ్నెటిక్. లిథియం కూడా బాండ్ ఆర్డర్ 1 అండ్ 0 అండ్ డయామాగ్నెటిక్. కానీ ఇక్కడ 16 అనేది బాండ్ ఆర్డర్ 2, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. సో దీని ప్రకారం ఇది పారామాగ్నెటిక్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
Which of the following diatomic molecular species has only pi bond according to molecular orbital theory? సో ఓన్లీ మనకు పై బాండ్స్ అనేవి దేంట్లో ఉంటాయంటే C2లో ఉంటాయి. ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ 2. ఈ బాండ్ ఆర్డర్ 2 అనేవి కూడా 2 పై బాండ్సే. ఓకేనా? ఎక్కడ ఇన్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మనకు ఇక్కడ కార్బన్లో 2 బాండ్స్ కూడా పై బాండ్సే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ఏ మాలిక్యూల్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మనకు బాండ్ ఆర్డర్ అనేది 0 అయితే ఆ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు డయాటామిక్గా. సో H2 అనేది 4, ఇక్కడ బాండ్ ఆర్డర్ 0. L2 6, టోటల్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 అంటే మనకు ఇక్కడ బాండ్ ఆర్డర్ 1. C2 అంటే 12, బాండ్ ఆర్డర్ వచ్చేసి 2. O2 16, బాండ్ ఆర్డర్ మనకు 2. సో ఎక్కడైతే బాండ్ ఆర్డర్ 0 ఉంటుందో ఆ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ షో ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. సో ఇక్కడ మనకు చూడండి, ఇంట్రా అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్, అంటే మాలిక్యూల్లో మనకు హైడ్రోజన్ బాండింగ్ ఎక్కడ ఉంటుందంటే సో సెల్యులోస్. సో ఇవన్నీ మనకు ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద మాలిక్యూల్స్ CH4, NH3, H2O. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హైబ్రిడేషన్ అబ్జర్వ్ చేయండి. బాండ్ యాంగిల్ గురించి అడిగాడు. ఇక్కడ బాండ్ యాంగిల్, అసలు బాండ్ యాంగిల్ అనేది మనకు ఇక్కడ చూడండి, బాండ్ యాంగిల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో దేనికైతే లోన్ పేర్స్ తక్కువగా ఉంటాయో దానికి బాండ్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, CH4 అంటే మనకు ఇక్కడ 4 బాండ్ పేర్స్ ఉంటాయి, sp3 హైబ్రిడేషన్. ఇక్కడ 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉంటుంది, sp3 హైబ్రిడేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ అనేవి ఉంటాయి, sp3 హైబ్రిడేషన్. సో బాండ్ యాంగిల్ అనేది మనకు లోన్ పేర్, సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. సో మనకు బాండ్ యాంగిల్ CH4 ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ H2Oకి తక్కువగా ఉంటుంది. CH4 అనేది బాండ్ యాంగిల్ 109 ఉంటుంది, ఇక్కడ 107, 104. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాము. చూడండి, సో మీకు డైరెక్ట్గా ఆప్షన్ చూడండి ఒకసారి. ద H2O బాండ్ యాంగిల్ ఇన్ H2O ఈజ్ లార్జర్ దాన్ CH2 అండ్ CH4. ఓకేనా? CH బాండ్ యాంగిల్ ఇన్ CH4. ఇక్కడ చూడండి, H2O అనేది లార్జర్ అంట CH4 కంటే. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో ఫాల్స్ స్టేట్మెంట్, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చూడండి. సో ద బాండ్ యాంగిల్ ఫాలోస్ ద ఆర్డర్. ఇందాక చెప్పాను కదా, సో బాండ్ యాంగిల్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లోన్ పేర్స్. ఓకేనా? అండ్ ద బాండ్ ఆర్డర్ ఫాలోస్ ద ఆర్డర్ అనేది మనకు ఇక్కడ 15, 16 అండ్ 17, 18. సో బాండ్ ఆర్డర్ 15 అంటే 2.5, 2 అండ్ నెక్స్ట్ 1.5, ఇక్కడ 1. సో ఇది కూడా రైట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో హైడ్రోజన్ బాండింగ్ ఫాలోస్ ద ఆర్డర్. సో ఇది కూడా హైడ్రోజన్ బాండ్, ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద స్ట్రక్చర్స్, ఇక్కడ చార్జ్డ్ స్పీసీస్ ఇచ్చాడు, ఇక్కడ న్యూట్రల్ స్పీసీస్ ఇచ్చాడు. 2 ఆక్టెంట్ రూల్ ఫాలో అవుతున్నాయి. కానీ ఇక్కడ ద మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్ చార్జర్ స్పీసీస్ ఇచ్చారు. యాక్చువల్గా న్యూట్రల్ కాంపౌండ్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది కంపేర్ టు చార్జ్డ్ స్పీసీస్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీసియస్ హ్యావింగ్ బాండ్ యాంగిల్స్ 120 degrees. సో బాండ్ యాంగిల్ 120 degrees ఎక్కడ ఉంటుంది మనకు? sp2 హైబ్రిడేషన్ బాండ్ పేర్స్ అన్ని 3 బాండ్ పేర్స్ ఉండాలి మనకు. ఇక్కడ లోన్ పేర్ అనేది ఉండకూడదు, 3 కూడా బాండ్ పేర్స్ ఉండాలి. సో sp2 హైబ్రిడేషన్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ క్లోరిన్ F3. సో 7 అంటే 3 బాండ్ పేర్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఉంటాయి. నైట్రోజన్ 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. ఇక్కడ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. సో ఇక్కడ 3 sp2 3 బాండ్ పేర్సే ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది 120 degrees ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 2019లో అడిగారు. సో చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్. సో మీకు ఈ డైపోల్ మూమెంట్ ఎలా మీరు ఐడెంటిఫై చేయాలో ఒక సింపుల్ ట్రిక్ ద్వారా చెప్తాను. సో ఈ డైపోల్ మూమెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ మీద ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ లైగండ్. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా దాని యొక్క డైపోల్ మూమెంట్ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ సెంట్రల్ యాటమ్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ బోరాన్. సో సెంట్రల్ యాటమ్ ఆక్సిజన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. ఓకేనా? సో ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నైట్రోజన్ ఉండాలి. సో నెక్స్ట్ నైట్రోజన్. ఓకేనా? నెక్స్ట్ నైట్రోజన్. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయండి. మనకి లాస్ట్ మనకు బి ఉండాలి. ఓకే, సో ఈ రెండిట్లో చూడండి, ఈ లైగాన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ లైగాన్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ లైగన్. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి తక్కువగా ఉంటుంది డైపోల్ మూమెంట్ అనేది. సో ఆటోమేటిక్గా NH3కి ఎక్కువగా ఉంటుంది, F3కి తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అండ్ నెక్స్ట్ లైగండ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The potential energy Y curve for H2 formation as a function of internuclear distance x of the hydrogen atoms is shown below. The bond energy of H2 is. ఓకేనా? సో ద బాండ్ ఎనర్జీ H2 అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? చూడండి, బాండ్ ఎనర్జీ అనేది B-Aకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ బాండ్ ఎనర్జీ. సో ఇక్కడ వచ్చేసి మనకు రిపల్షన్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ వచ్చేసి అసలు అట్రాక్షన్స్ అనేవి ఉండవు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ అట్రాక్షన్స్ ఫోర్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ రిపల్షన్స్, సో అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి రిపల్షన్ ఫోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడు మనకు బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర అసలు అట్రాక్షన్స్ అనేవి ఉండవు. సో B-A ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Amongst the following, the total number of species not having the 8 electrons around the central atom in its outermost electronic cell. చూడండి, outer electrons లో 8 electrons ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? చూడండి, ఇక్కడ NH3 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకు? ఇక్కడ 5. హైడ్రోజన్ వచ్చేసి 3, 8 ఉన్నాయి. సో అల్యూమినియం Cl3. సో అల్యూమినియంలో 3, ఎన్ని క్లోరిన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ 3 ఇచ్చాయి కాబట్టి ఇక్కడ 6. సో ఆక్టెంట్ రూల్ అనేది, సో ఇక్కడ నాట్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ అన్నాడు.
సో సో ఇది NH3 కాదు. నెక్స్ట్ బెరీలియం చూడండి. బెరీలియంలో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 2, క్లోరిన్స్ 2, 4 ఉన్నాయి ఇక్కడ వేలెన్సీలో. నెక్స్ట్ CCl4 అంటే మనకి కార్బన్ వచ్చేసి 4, Cl4 అంటే 4, 8 ఉన్నాయి. ఓకేనా? సో 8. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ PCl5 ఫాస్ఫరస్ 5 ప్లస్ 5 క్లోరిన్స్, మొత్తం వేలెన్సీలో మనకు 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఆక్టెంట్ రూల్ 8 ఎలక్ట్రాన్స్ రూల్ ఫాలో అవ్వని మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ CO3 2- అయాన్స్? సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ C డబల్ బాండ్ O అండ్ O-, ఇక్కడ మనకు sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇక్కడ రెసొనెన్స్ వలన మనకు అన్ని బాండ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఎన్ని రెసొనెన్స్ ఫామ్ అయితే డబల్ బాండ్ O అండ్ నెక్స్ట్ O- అండ్ నెక్స్ట్ O-, అండ్ నెక్స్ట్ చూడండి. సో ఇలా తీసుకోండి. నెక్స్ట్ C డబల్ బాండ్ O- అండ్ O-. సో దీని ప్రకారం ఆల్ 3 CO బాండ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ విత్ బాండ్ ఆర్డర్ ఇన్ బిట్వీన్ 2 and 3. సో ఇలా రెసొనెన్స్ వలన మనకు బాండ్ ఆర్డర్ అనేది 1 to 2 మధ్యలో ఉంటుంది. అన్ని బాండ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. The correct order of the bond angles in the following compound species is. సో బాండ్ యాంగిల్ మనకి ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది మనకు sp హైబ్రిడేషన్ గ్రేటర్ దాన్ sp2 గ్రేటర్ దాన్ అండ్ sp3. సో హైబ్రిడేషన్ ఈక్వల్గా ఉంటే అప్పుడు మనము అబ్జర్వ్ చేయాల్సింది లోన్ పేర్స్. సో లోన్ పేర్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. దేనికైతే లోన్ పేర్స్ ఉండవో దానికి బాండ్ యాంగిల్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో CO2 ఇది sp2 హైబ్రిడేషన్, దీనికి హైయెస్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. NH4+, ఇక్కడ sp3 హైబ్రిడేషన్. NH3 ఇది కూడా sp3 హైబ్రిడేషన్, కానీ మనకు ఇక్కడ 1 లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ 2 లోన్ పేర్స్. చూడండి, లోన్ పేర్స్ దేనికైతే ఉంటాయో దానికి బాండ్ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది, H2O. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మోనియాకు 3-1 అంటే 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్స్. నెక్స్ట్ NH4+. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది బాండ్ యాంగిల్ sp2 గ్రేటర్ దాన్ sp గ్రేటర్ దాన్ sp2 గ్రేటర్ దాన్ sp3 అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఒకవేళ హైబ్రిడేషన్ సేమ్గా ఉంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది లోన్ పేర్స్. లోన్ పేర్స్ దేనికైతే తక్కువగా ఉంటాయో దానికి బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఈజ్ నాన్ పోలార్ ఇన్ నేచర్? సో నాన్ పోలార్ ఇన్ నేచర్ 46th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు నాన్ పోలార్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది లోన్ పేర్స్ ఆబ్సెంట్ అయి ఉండాలి, లోన్ పేర్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ లైగాన్స్ అన్నీ కూడా సిమెట్రికల్, అంటే సిమెట్రికల్గా ఉండాలి, అన్సిమెట్రికల్గా ఉండకూడదు. అంటే లైగాన్స్ దాని యొక్క సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ NO2 అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, సో ఇది రాంగ్. నెక్స్ట్ POCl3 చూడండి, అన్సిమెట్రికల్, డిఫరెంట్ కదా, డిఫరెంట్ లైగాన్స్ ఉన్నాయి, సో ఇది కూడా రాంగ్. అండ్ హైడ్రోజన్స్ ఆక్సిజన్ ఇది సిమెట్రికల్ కాంపౌండ్ కాదు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్ ఆర్ సేమ్ లైగాన్స్, లోన్ పేర్స్ అనేవి ఇక్కడ ఏం లేవు. యాంటీమోనీ, నైట్రోజన్ గ్రూప్ 5. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నాన్ పోలార్ కాంపౌండ్ అంటే మనకి sp హైబ్రిడేషన్, sp2 హైబ్రిడేషన్, మనకు లోన్ పేర్స్ ఆబ్సెంట్ అయి ఉండాలి, సిమెట్రికల్ లైగాన్స్ ప్రెజెంట్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇవి మీరు అబ్జర్వ్ చేయాల్సిందే నాన్ పోలార్ అంటే. సో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, FeF2, XeF2
అండ్ HCl4 వీటిలో లోన్ పేర్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి పోలార్ కాంపౌండ్స్. ఈ ఒక్కటి ఎక్సెప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ జీరో డైపోల్ మూమెంట్? సో జీరో డైపోల్ మూమెంట్ చూడండి, BF3 అండ్ బెరీలియం డైఫ్లోరైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 1,2 డైక్లోరో బెంజిన్. సో BF3 అంటే మనకు sp2, BF3 అంటే మనకు sp2 ప్లేనార్, CO2 sp లీనియర్ ప్లేనార్. అండ్ ఇది పారా పొజిషన్లో మనకి డైపోల్ మూమెంట్ అనేది జీరోగా ఉంటుంది. సో sp2 అనేవి మనకు నాన్ పోలార్ కాంపౌండ్స్. ఓకేనా? సో డైపోల్ మూమెంట్ అనేది జీరోగా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ద మ్యాక్సిమం డైపోల్ మూమెంట్? సో మ్యాక్సిమం డైపోల్ మూమెంట్ దేనికి ఉంటుంది అంటున్నాడు. సో చూడండి, పేజ్ స్టూడెంట్స్. సో ఇక్కడ CO2 అనేది sp హైబ్రిడేషన్, CH4 sp3 హైబ్రిడేషన్, 4 బాండ్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ NH3 sp3 హైబ్రిడేషన్, NF3 అనేది కూడా మనకు ఇక్కడ sp3 హైబ్రిడేషన్. ఇక్కడ 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్, 3 బాండ్ పేర్స్ 1 లోన్. సో sp హైబ్రిడేషన్ అనేది మనకు డైపోల్ మూమెంట్ 0. అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్ టెట్రాహైడ్రల్ అనేది కూడా 0నే. నెక్స్ట్ ఇక్కడ NH3 NF3 చూడండి, ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి. సో దీంట్లో మ్యాక్సిమం దేనికి అన్నాడు. సో ఇంతకుముందు మీకు ఒక పాయింట్ చెప్పాను, డైపోల్ మూమెంట్ అనేది లైగాండ్ యొక్క ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ లైగాండ్. సో H3కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందా, ఫ్లోరిన్కి ఉంటుందా? సో ఫ్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా NH3కి మనకు మ్యాక్సిమం డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. సో ఇక్కడ చూడండి, NH3 ఇది చాలా సింపుల్, చాలాసార్లు ఇవి రిపీట్ అయింది. సో NH3 అనేది మనకు ట్రైగోనల్ పిరమిడల్. సో 1. సో ఆటోమేటిక్గా 1 కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మీరు పెట్టేయచ్చు. నెక్స్ట్ BRF5 అంటే 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. సో మనకు స్క్వేర్ పిరమిడల్. అండ్ HCl4 అనేది మనకు స్క్వేర్ ప్లేనర్, 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. సల్ఫర్ 6 బాండ్ పేర్స్. సో ఆక్టాహైడ్రల్. చాలా సింపుల్. సో ఈ క్వశ్చన్ మనకు 2024లో అడిగారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడమంటున్నాడు. చూడండి, BF3 హ్యాస్ నాన్ జీరో డైపోల్ మూమెంట్. BF3 అనేది మనకు sp2 ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. సో ప్లేనార్ స్ట్రక్చర్కి మనకు డైపోల్ మూమెంట్ అనేది జీరోగా ఉంటుంది. సో ఇది రాంగ్. అండ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3 ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ NH3. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ హైయెస్ట్ కాబట్టి దీనికి తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ గ్రేటర్ అన్నాడు, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ 3 కనానికల్ ఫార్మ్స్ కెన్ డ్రా ఆన్ ద CO3 2-. సో ప్రీవియస్గా ఇది రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇవి 3 అనేవి మనకు ఇక్కడ ఫామ్ చేస్తాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 3 రెసొనెన్స్ స్ట్రక్చర్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఓజోన్ మనకు 2 మాత్రమే రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఇస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ ద బిలో ఆర్ 2 statements, a hypothetical diatomic molecule with bond order 0 is quite stable. సో డైఅటామిక్ మాలిక్యూల్కి మనకు బాండ్ ఆర్డర్ అనేది చూడండి, వెయిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ అనేది 0 అంట డైఅటామిక్ మాలిక్యూల్కి. సో సపోజ్ X2 అనుకుందాం. సో బాండ్ ఆర్డర్ 0 అయితే మనకు అసలు డైఅటామిక్ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, అక్కడ బాండే ఉండదు.
సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అనమాట. సో రాంగ్, రాంగ్. సో ఆప్షన్ ఈ రెండు ఒకసారి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. అండ్ ఏ బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్ ద బాండ్ లెంత్ ఇంక్రీజెస్. సో బాండ్ ఆర్డర్ అనేది బాండ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా రాంగే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనకు 2025లో అడిగారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, XeO3. సో XeO3 అంటే మనకు బాండ్ పేర్స్ 3, 1 లోన్ పేర్. XeF2 మీన్స్ 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. XeF4 5 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్. ఇక్కడ 6 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. సో దీని ప్రకారం చూడండి, టోటల్ 4 sp3 పిరమిడల్. సో 2 ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా 1 ఉంది. సో 2, 3 అంటే sp3d లీనియర్. అండ్ నెక్స్ట్ సి చూడండి, 5, 1 sp3d2 6 కదా మొత్తం, స్క్వయర్ పిరమిడల్. సో నెక్స్ట్ 4, నెక్స్ట్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ టోటల్ హైబ్రిడేషన్ నెంబర్ ఎంత? 4 కదా. ఇక్కడ టోటల్ హైబ్రిడేషన్ నెంబర్ 5, ఇక్కడ టోటల్ 6, ఇక్కడ 7. సో ఇక్కడ మీకు బాండ్ పేర్స్, లోన్ పేర్స్ అనేవి విడివిడిగా రాశాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. సో ఇక్కడ హైబ్రిడేషన్, నెంబర్ ఆఫ్ హైబ్రిడేషన్ తెలిస్తే ఈ హైబ్రిడేషన్ ప్రకారం మీరు ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకు 2025లో అడిగారు. సో ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ అగెన్స్ట్ ద ప్రాపర్టీ మెన్షన్డ్. సో కరెక్ట్ ఆర్డర్ అంటున్నాడు, ఇక్కడ చూడండి ఒకసారి. సో డైపోల్ మూమెంట్ అనేది మనకు సెంట్రల్ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కాబట్టి ఏ అనేది రైట్. సో ఏ ఈ రెండు ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ సెంట్రల్ యాటమ్ ఆర్డర్ అంటున్నాడు. సో ఇక్కడ 4, 2 ఉంటాయి, ఇక్కడ 3, 1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2, 3 ఉంటాయి. సో ఈ ఆర్డర్ అనేది రాంగ్ అనమాట. సో బి అనేది రాంగ్. నెక్స్ట్ సిడిలో చూడండి, బాండ్ ఎంథాల్పీ ఒకసారి డి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాండ్ ఆర్డర్కి సంబంధించింది. నైట్రోజన్ 14 అండ్ O2 16 అండ్ H2 2. ఇక్కడ బాండ్ ఆర్డర్ 3, ఇక్కడ బాండ్ ఆర్డర్ 2, ఇక్కడ బాండ్ ఆర్డర్ 1. సో బాండ్ ఆర్డర్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికే కదా బాండ్ ఎంథాల్పీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో డి కూడా రైట్. సో ఏ డి. సో ఇక్కడ బాండ్ లెంత్ అనేది ఇది రాంగ్ ఆన్సర్. యాక్చువల్గా ఇది రివర్స్ ఉండాలి, NOకి హైయెస్ట్ బాండ్ లెంత్ ఉంటుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకో చాప్టర్లో నీట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ 2013 to 2025 వరకు గల క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.